ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరినీ భగవంతుని స్వరూపాలుగా దర్శించి అందరికీ మొక్కడం ద్వారా కృష్ణుడిని హృదయంలో కనుగొనాలని శ్రీ భాగవతంలో చెప్పబడింది. ఆత్మసాక్షాత్కారానికి దారితీసే సరైన మార్గము ఇదే. అందరిలో భగవంతుణ్ణి చూసినప్పుడు నీవు భగవంతుడి గురించే ఆలోచిస్తావు. నీ చుట్టూ భగవంతుణ్ణి దర్శించాలంటే నీవు తప్పకుండా భగవంతుని గురించే ధ్యానించాలి. నీ మనస్సులో భగవంతుణ్ణి నిలుపుకోవడమే ధ్యానం. సాక్షాత్కారానికి పూర్వదశ ధ్యానం. ఆత్మను సాక్షాత్కారం పొందేది ఆత్మలోనే. అది ఆత్మను వీడి ఉండనే ఉండదు. దానికి పూర్వం ఉండేది ధ్యానమే. నీవు ధ్యానం చేసేది భగవంతుణ్ణే అయినా ఆత్మను అయినా అది ముఖ్యం కాదు. ఎందుకంటే రెండింటి లక్షణము ఒకటే, లక్ష్యము ఒకటే. నీవు ఏ విధంగానూ ఆత్మ నుంచి తప్పించుకోలేవు. అందరిలో భగవంతుణ్ణి చూడాలనుకుంటూ ఉన్న నీవు ఆ భగవంతుణ్ణి నీలో కూడా చూడాలి. అందరూ భగవంతుడే అయితే ఆ అందరితో కలిసి నీవు కూడా ఉంటావు. నీవు భగవంతుడివి అయితే అందరూ భగవంతుడు కావడంలో ఆశ్చర్యమూ లేదు. దైవాన్ని చూడడం అంటే దైవంగా ఉండడమే. దైవం వ్యాపించి ఉండేందుకు ఆయనను వీడి సర్వం వేరేగా లేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు. భక్తిభావం లేకుండా భగవన్నామాన్ని యాంత్రికంగా నామమాత్రంగా వినియోగించకూడదు. భగవన్నామ ఉచ్చరణతో ఆయనను ఆర్తిగా వేడుకోవాలి. ఆయనను నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అటువంటి శరణాగతి అనంతరమే భగవన్నామం నిన్ను వేడకుండా ఉంటుంది. నిజమైన శరణాగతి అంటే ఏంటో తెలుసుకుని అటువంటి సమ్యక్ జ్ఞానంతో శరణాగతి చెందితేనే అది ఫలవంతమవుతుంది. జ్ఞానం విచార మననాల ద్వారా లభిస్తుంది. అది అనివార్యంగా ఆత్మ సమర్పణగా పర్యవసిస్తుంది. మనోవాక్కాయ కర్మల ద్వారా భగవంతునికి చేసే సంపూర్ణ శరణాగతికి జ్ఞానానికి తేడా లేదు. శరణాగతి సంపూర్ణమైనదిగా ఉండాలంటే అది నిస్సందిగ్ధంగా ఉండాలి. అప్పుడే భక్తుడు భగవంతునితో బేరమాడలేడు. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని కోరలేడు. అటువంటి సర్వసార్పణ్యంలోనే సమస్తము ఇమిడి ఉంది. అదే జ్ఞానం, అదే వైరాగ్యం, అదే భక్తి, అదే ప్రేమ.